నువ్వు మంచి ఎలా చేయాలో దేవుడు చెప్తాడు కదా, నువ్వు ఎలా నడవాలో చెప్తాను అంటున్నాడు కదా. నువ్వు నడవలసిన మార్గం నేనేం చేస్తాను, బోధిస్తాను. నువ్వు నడిచే మార్గము భయంకరమైన పరిస్థితి ఉండొచ్చు, కానీ అద్భుతాలు చేసే దేవుడు నీకు వెలుగుగా ఉండి సహాయం చేస్తాడు. మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో ఏదట లేదు అనుకోవడం బాగానే అనుకుంటారు, కానీ దాన్ని నిర్వర్తించటంలో లోపం కనబడతాం. బుద్ధిహీనత కనపడుతుంది. బుద్ధిహీనత శూన్యమైపోతుంది, వారికి ఉన్న జ్ఞానం శూన్యమైపోతుంది, వారికి ఉన్నటువంటి బుద్ధి శూన్యమైపోతుంది. దేనివలన? వారు వాళ్ళ జ్ఞానాన్ని నమ్ముకోవటం వలన, వారి యొక్క ఉద్దేశాలు వారిలోనే పెట్టుకుని నేను ఎలా అవ్వాలని సొంత గర్వము చేత నడుచుట వలన. గర్వం ఏం చేస్తుంది తెలుసా? నాశనానికే నడిపిస్తుంది. కానీ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఒకవేళ మనం పడిపోయే పరిస్థితిలో ఉంటే మనం ఆనుకున్న దేవుడు ఉన్నాడు చూసారా, మన మనస్సు ఎవరి మీద ఆనుకుందో దేవుడు ఏం చేస్తాట, వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. మనం దిగులు పడవలసిన అవసరం లేదు.